నమస్తే. తెలుసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. తెలుసుకుందాంలో ఇప్పటివరకు ఇంట్లో చిన్న చిన్న సమస్యలకి ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే బాగుంటుందో చాలా చక్కగా వివరిస్తూ వచ్చారు డాక్టర్ వడ్లమాని రవిచంద్ర గారు. ఈరోజు మనం దంపతుల మధ్య ఎలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వారిద్దరి సంసారం సాఫీగా జరగాలంటే ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో తెలుసుకుందాం సార్ని అడిగి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ గురుభ్యో నమః. సార్ ఇంతవరకు మీరంటే పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చేయాల్సిన పరిష్కారాలు, చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ వరకు కూడా అన్నీ చెప్పారు. అంతా బాగుంది. కానీ ముఖ్యంగా మనకి ఇంటికి వచ్చేటప్పటికి భార్యాభర్తలు అనే వాళ్ళ మధ్యలో అన్యోన్యంగా ఉంటేనే కదా ఆ ఇల్లు సక్రమంగా ఉంది అని అనిపించేది. అంటే వాళ్ళిద్దరూ ఎడమకం పిడమకం పెట్టుకుని ఇంట్లో సమస్యలు సృష్టిస్తుంటే ఇంట్లో వాళ్ళకి అందరికీ కూడా గందరగోళం అనిపిస్తుంది. ఒక పిల్లలైనా కానీ అత్తమామలైనా కానీ అందరి మనసులో అలజడి ఉంటుంది భార్యాభర్తలు సఖ్యత లేకపోతే. అలాంటి వాటికి ఈరోజు మాకు పరిష్కారం చెప్పాలి. అయితే ముందుగా పెళ్ళైన ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్లో కలిసిపోవాలన్నా అలాగే భర్తతో బాగుండాలన్నా ఈ ఆడపిల్లలు చేసుకునే ఏమన్నా చక్కటి పరిష్కారం ఉందంటారా? బాగుందండి. మళ్ళీ 6TV ప్రేక్షకులందరికీ, సామాన్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం గత కొద్ది వారాలుగా ఈ కార్యక్రమం ద్వారా నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలకి మన ఇంట్లో ఉన్న వాటితో ఎక్కువ డబ్బు ఖర్చు లేకుండా మనంతటా మనం చేసుకునే పరిష్కారాల గురించి మాట్లాడుతూ వస్తున్నాం గత కొద్ది వారాలుగా. పిల్లలు పుట్టడం దగ్గర నుంచి వాళ్ళ పెరుగుదల ఎలా ఉండాలి, వాళ్ళలో చురుకుతనము, తెలివితేటలు ఎలా పెంచుకోవాలి, తర్వాత చిన్న చిన్న ఆర్థిక సమస్యలు వస్తే వాటిని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అలాగే విద్య తర్వాత ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగంలో పదోన్నతి కానీ లేకపోతే ఉద్యోగంలో నిలదొక్కుకోవడము, ముందుకు వెళ్ళడము, దాని గురించి మాట్లాడుకున్నాం చక్కగాను. ఆ తర్వాత మనిషి జీవన క్రమంలో జరిగేది వివాహం. వివాహం జరిగి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసేటప్పుడు వివాహం జరిగిన తర్వాత ముందుకు ఎలా జీవనం సాగించాలి, ఇన్ని మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమైన మలుపు వివాహం మీరు చెప్పినట్టు. ఎందుకంటే ఆడపిల్ల ఎంతైనా వివాహం అనేసరికి ఒక అబ్బాయికి అమ్మాయికి వివాహం జరిగినా ఆడపిల్ల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి మనం ఎక్కువగా దీన్ని చూసుకుంటూ ఉంటాం. అంటే ఎక్కడో పెరుగుతారు 25 సంవత్సరాలు 25-30 సంవత్సరాల మధ్యలో డిఫరెంట్ అట్మాస్ఫియర్లో వేరే వారి కంప్లీట్గా వాళ్ళ భౌగోళిక సామాజిక ఆర్థిక పరిస్థితులన్నీ తేడా ఉంటాయి. అలాంటిది ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇంకో అబ్బాయికి వీళ్ళ నేపథ్యం వేరే ఉంటుంది. ఇటువంటి వాళ్ళ మధ్య వివాహం జరిపి వాళ్ళని కొత్త జీవితం ప్రారంభించండి అని మనం ముందుకు చేస్తాం. ఎందుకంటే ఇటువంటి టైంలో వాళ్ళిద్దరి మధ్య అనురాగం పెరగాలంటే అన్యోన్యత ముఖ్యం. వివాహంలో వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత, వివాహమైన కొద్ది రోజుల్లో ఒక అన్యోన్యత, ప్రేమ, అభిమానము వాళ్ళ మధ్య ఉంది అంటే వాళ్ళ దాంపత్య జీవితం చాలా సుఖంగా సాగిపోతుంది, ముందుకు వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు అంతా మారుతున్న పరిస్థితులు కదా, స్పీడ్ యుగంలోకి వచ్చాము. ఎవరి ఆలోచన పరిధి వేరే రకంగా ఉంటుంది. ప్లస్ అన్ని రకాల వారు, అన్ని వర్ణాల వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఆ పరుగు పందెంలో ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళల్లో తమ యొక్క ఇండివిజువాలిటీ, వ్యక్తిత్వాన్ని చూపించుకోవాలి అన్న ఒక చిన్న అంశం వెనకాల ఉంటూ ఉంటుంది. సో అవన్నీ క్రోడీకరిస్తూ కూడా వీళ్ళ మధ్యలో ఒక అన్యోన్యతగా దాంపత్య జీవితం సాగాలి, వైవాహిక జీవితం సుఖప్రదంగా ఉండాలి అన్న విషయం దగ్గరికి వచ్చేసరికి డెఫినెట్గా మన ఆధ్యాత్మిక ధర్మంలో మనం చేసుకునే కొన్ని రెమెడీలు ఉన్నాయండి. అదే సార్, అంటే ఇప్పుడు వరకు మీరు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు ఆడపిల్ల కొత్త ప్లేస్కి వచ్చింది కాబట్టి ఆ ఫ్యామిలీ సభ్యులతో కలిసిపోవాలంటే ఎలా ఉండాలి ఏంటి? మనం వివాహం అనగానే మొదటి 15-16 రోజులు, నెల రోజులు, ఆ 16 రోజుల పండగను, హనీమూనేనో అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంక వాళ్ళు కొన్ని సందర్భాలు, అంటే మనం కేవలం ఈ నగరాన్నే దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగరం ఒక అపార్ట్మెంటు, భార్యాభర్తను అలా మాట్లాడుకోకూడదు మొత్తానికి. ఎందుకంటే అన్ని రకాల ప్రదేశాలు, పల్లెటూళ్ళలోను, చిన్న తరగతి పట్టణాల్లోనూ అన్ని చోట్ల ఉంటారు కాబట్టి కొన్ని చోట్ల ఒక కుటుంబంలోకి ఒక ఆడపిల్ల ఎంటర్ అవుతోంది అనగానే ఆ కుటుంబంలో అత్తగారు, మామగారు, మరిది, ఆడపడుచులు, ఆ చుట్టుపక్కల ఉండే ఇంట్లో ఉండే పనివాళ్ళు, ఎందుకంటే ఒక ఆడపిల్ల ఇంట్లోకి రాగానే అనేక కళ్ళు ఆమెను పరీక్షిస్తూ ఉంటాయి. ఇది ముఖ్యంగా పట్టణవాసాల్లో తెలియకపోయినా పల్లెటూళ్ళల్లో ఆ వీధిలో ఉండేవాళ్ళు,
ఆ పొద్దున్నే పాలు పోసేవాళ్ళు, ఇంట్లో పాలేర్లు, పనివాళ్ళు, అత్తగారు, మామగారు, తోడళ్ళు, తోడుకోడళ్ళు ఇలా అందరూ ఉంటుంటారు. ఇందరి మధ్యలో ఆ అమ్మాయి జీవితంలోకి ప్రవేశించి జీవితాన్ని ముందుగా సాగించుకోవాలి అంటే డెఫినెట్గా మన ఓర్పు ఎంత ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహం, భగవంతుడి సహాయం కావాలండి. దీనిలో ప్రధానంగా పూర్వకాలంలో చెప్పేది ఏంటంటే మొట్టమొదటి సూత్రం చెప్తున్నాను, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఏదో ఒక సోమవారం నాడు పెళ్ళి అయిపోయి వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత, అన్ని రకాల వేడుకలు పూర్తయిపోయిన తర్వాత, ఒక సోమవారం నాడు భార్యాభర్త కలిసి వాళ్ళ వీధిలో ఉండే శివాలయంకి వెళ్ళండి. శివాలయంకి వెళ్ళి ఒక మంచి ముత్యం ఒకటి కొనుక్కోండి. ముత్యం, బటన్ టైప్ ముత్యం అని గతంలో కూడా మనం చెప్పుకున్నాము. ఒక 50-60 రూపాయలు పెడితే ముత్యాల షాపుల్లో దొరుకుతాయి. ఒక మంచి బటన్ టైప్ ముత్యం ఒకటి తెచ్చుకోండి. తెచ్చుకుని సోమవారం నాడు ఉదయం శివాలయంకి వెళ్ళి ఆ ముత్యాన్ని ఆ పరమేశ్వరుడు శివలింగం మీద ఉంచి వీళ్ళ గోత్రనామాలతో మా భావి వైవాహిక జీవితం ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా అన్యోన్యంగా ఆయన నేను అర్థం చేసుకుంటూ, నన్ను ఆయన అర్థం చేసుకుంటూ సాఫీగా జరగాలి మా పరమేశ్వర అని చెప్పి దండం పెట్టుకుని అభిషేకం చేయించుకుని ఆ ముత్యాన్ని అక్కడే వదిలేసి వచ్చేయండి. ఇది మొట్టమొదటి రెమెడీ అండి. ఇది ప్రారంభంలో చేశాము అంటే చక్కగా వాళ్ళ జీవితం చాలా అన్యోన్యంగా సాగుతుంది. ఇది పెద్ద మళ్ళీ మనం అనుకున్నట్టు ఖర్చు లేని వ్యవహారము. మొదట్లో ఒక 2-3 నెలలు చేసుకోండి, 2-3 సార్లు చేసుకోండి, దీని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఇది మొట్టమొదటి రెమెడీ. అంటే ఈ ముత్యం ఒకటి పరిష్కారంతో అయిపోతుందని సార్, ఇంకేమన్నా చేయొచ్చు అంటారా? ఇక్కడ మనం ఇలాంటి రెమెడీలు ఇప్పుడు చాలా చెప్పుకుంటాం. ఎందుకంటే అందరూ చేయాలి. అందరూ ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో ఇప్పుడు మాట్లాడుకునేటప్పుడు రకరకాల రెమెడీలు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఒకే సూత్రం కాదు కదా, చాలా ఉంటాయి. వీటిల్లో ఏది మీరు చేయగలిగితే అది చేసుకోండి. ఏది మీరు చేయగలిగితే అయ్యో అది మేము చేయలేకపోయామే అనుకోక్కర్లేదు. ఎందుకంటే ఒక జీవన ప్రస్థానం స్టార్ట్ అయినప్పుడు రకరకాల సంఘటనలు, రకరకాల ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇంకొకటి ఏంటి అంటే భార్య, కొంతమంది మగవాళ్ళు సరే పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు బాగానే ఉంటుంది, బెల్లింగా వాళ్ళ ఇండివిజువల్ లక్షణాలు బయటపడడం ప్రారంభిస్తాయి. కొంతమంది కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు, కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ప్రేమగా లాలిత్యంగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని చోట్ల పెళ్ళైన అమ్మాయికి ఒక నెల అవ్వగానే ఏంటి నేను ఈయన మీద ఇంత ప్రేమ చూపిస్తున్నాను, నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారో లేదో అన్న భావన కలుగుతుంది. ఎందుకంటే తన మీద అనేక కళ్ళు ఉంటాయండి, చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. అంటే సిటీలో మళ్ళీ చెప్తాను, సిటీలో పెద్ద పట్టించుకోరు, బాంబే, హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో పట్టించుకోరు, కానీ చిన్న ఊళ్ళల్లో బాగా పట్టించుకుంటారు. సో అక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే మీ భర్త, ఇది ఆడవాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఆడవాళ్ళు తన భర్త తన మీద అంత అనురాగం చూపించటం లేదు, లేకపోతే కొంచెము అటెన్షన్ డైవర్ట్ అవుతోంది, సరైన మార్గంలో లేరు అన్న భావన కలిగినప్పుడు అండి ఒక మంచి పవర్ఫుల్ రెమెడీ, తాంత్రిక రెమెడీ అండి. ముఖ్యంగా మా గురువు గారు, మాకు శ్రీ సనగరం బాలసుబ్రహ్మణ్య శర్మ గారు ఈ సింపుల్ రెమెడీస్ అని మేము ప్రారంభించుకున్నప్పుడు మా అందరికీ చెప్పారు. ఇది ఎన్నో వేల మంది ఆడవాళ్ళకండి చాలా బాగా పనిచేస్తుంది. మంగళసూత్రం ఉంటుంది కదా, తాళిబొట్టు, 2 మంగళసూత్రాలు ఉంటాయి కదా, మధ్యలో కొమ్ము ఉంటుంది. ఆ కొమ్ము 2 తాళిబొట్లు ఉంటాయి. ఇంత ఎర్ర దారం తీసుకోండి, ఎర్రటి దారం, ఇంతది ఎర్రటి దారం తీసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి, నా భర్త నా మీద పూర్తి ప్రేమాభిమానాలతో చక్కగా నన్ను అర్థం చేసుకోవాలి, ఆయన మనసు కూడా నిష్కల్మషంగా నా మీద లగ్నం అయ్యి మా ఇద్దరి మధ్య అనురాగము ప్రేమ పెరగాలి అని చెప్పి దేవుడి దండం పెట్టుకుని ఆ ఎర్ర దారాన్ని 2 పూలకి మధ్యలో కొమ్ము ఉంటుంది కదా, అక్కడ ముడి వేసుకోమనండి. అక్కడ ముడి వేసేసుకోమనండి. తను ముడి వేసుకుంటే సరే సరే, లేకపోతే అత్తగారు ఉంటే అత్తగారు కానీ, అమ్మ ఉంటే అమ్మని కానీ సహాయం చేసి అక్కడ కట్టేసుకుంటే, దానివల్ల ఇది చాలా పవర్ఫుల్ తాంత్రిక రెమెడీ అండి. ముఖ్యంగా ఈ రెమెడీలో ఏమైందంటే, అనుభవం చెప్తున్నాము, భార్యాభర్తలు కొట్టేసుకుని మాటామాటాతో వచ్చేసి కోపం వచ్చి విడాకులు అప్లై చేసి వెళ్ళిపోయి ఇంట్లోంచి వెళ్ళిపోయి అన్న వాళ్ళు కూడా ఈ రెమెడీ చేసుకోవడం వల్ల చక్కగా కలుస్తారు. ఆ అపోహలు తొలగిపోతాయి, ఆ మైండ్ సెట్ మారిపోతుంది. అరే ఎందుకు ఇలా బిహేవ్ చేశాను అన్న ఆలోచన అతనిలో రావడము, నేను ఇంత తొందరపడకుండా ఉండాల్సింది అన్న ఆలోచన వీళ్ళలో రావడము చాలా బాగా పనిచేస్తుందండి. నమ్మి భక్తి విశ్వాసంతో ఇది చేసుకుంటే అమ్మవారు తప్పగా కరుణిస్తుంది. వాళ్ళ జీవితం చాలా నిర్మలంగా ప్రశాంతంగా సాగిపోతుంది. సరే, ఇది ఒకటి చెప్పుకున్నాం కదా. ఇందాక మనం శివాలయంలో ముత్యం అభిషేకం, అది ఎప్పుడు కొత్తగా జీవితం ప్రారంభిస్తున్నప్పుడు.
ఇది ఎప్పుడు చెప్పుకున్నాము, కొంచెము వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం మిస్అండర్స్టాండింగ్ క్రాప్ అప్ అవుతోంది, మిస్అండర్స్టాండింగ్ కనపడుతున్నాయి, అభిప్రాయ భేదాలు మొగ్గ తొడుగుతున్నాయి అన్న టైంలో ఇటువంటివి చేసుకోవాలి. మనం గతంలో ఆడపిల్లలకి పెళ్లి కావాలి అంటే ఒక సూత్ర మంత్రం చెప్పుకున్నాము, చాలా పవర్ఫుల్ మంత్రం అండి. అది లలితా సహస్రనామంలో ఉంది అని కూడా చెప్పాను గతంలో. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః. ఈ మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే, పెళ్లి కాని ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ మంత్రం చదువుకుంటే చక్కగా అమ్మవారు తన బాధ్యత తీసుకుని చక్కటి సంబంధం కుదిరి వివాహం అయ్యేట్లా చూడటమే కాదు, వాళ్ళ వైవాహిక జీవితం ఎంతో ప్రశాంతంగా సాగడానికి చాలా పవర్ఫుల్ మంత్రం. రోజులు అందరికీ ఓ రకంగా గడవండి ఎప్పుడూను. అందులో ఇటువంటి ఇండివిజువల్ ఆలోచన విధానాలు బాగా ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. మగవాళ్ళు ఏంటి ఆడవాళ్ళు ఏంటి అంత సాఫీగా జరగవు, చిన్న చిన్న ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. న్యూక్లియస్ ఫ్యామిలీస్ పెరిగిపోవడం వల్ల ఈ చిన్న చిన్న ఒడిదుడుకుల్ని సరిదిద్దాలి, చెప్పాలి అని చెప్పి పెద్దవాళ్ళు ఎవరు కూడా లేకపోయారు. అప్పుడు ఈ మంత్రం చాలా బాగా ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళు ఏంటి అంటే, ఆడవాళ్ళే అని కాదు, భార్య అటు భర్త కూడాను, ఏంటి మా ఆవిడ ఇలా బిహేవ్ చేస్తోంది, కొంచెం ఇలా మాట్లాడుతోంది, ఏంటి ఇలా అనుకో, అన్నిటికీ ఇలా చేస్తోంది అని వాళ్ళలో పాపం చాలా సఫర్ అవుతూ ఉంటారండి. అది ఎంతసేపు మనం ఈ సమాజంలో ఆడవాళ్ళ పక్క నుంచే మాట్లాడుకుంటాం, కానీ మగవాళ్ళు కూడా ఆఫీస్ వెళ్ళిపోయిన తర్వాత ఏంటి నా భార్య ఇలా చేసింది, వాళ్ళు ఇలా మాట్లాడేసింది, మా వాళ్ళతో ఇలా అంది, నాతో ఇలా మాట్లాడింది అనుకుంటారు. ఈ మంత్రం చదువుకోవడం ద్వారా అటువంటి పొరపచ్చాలన్నీ తొలగిపోయి వాళ్ళిద్దరి మధ్యలో ఎంతో అన్యోన్యత. మంత్రాన్ని అమ్మాయి అబ్బాయి ఇద్దరు చక్కగా కాళ్ళకి చెప్పులు లేకుండా ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, హాల్లో ఉన్నప్పుడు, ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, ఎప్పుడైనా సరే గతంలో చెప్పుకున్నాం కదా, జస్ట్ కాళ్ళకి చెప్పులు తీసేసి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః ఈ మంత్రాన్ని చదువుకోండి. మీ దాంపత్య జీవితం చక్కగా చాలా బాగా సాగుతుంది. అంటే సార్ ఇప్పటి వరకు అయితే మీరు పెళ్ళైన తర్వాత వాళ్ళ మధ్యలో వచ్చే చిన్న చిన్న విషయాలు అయితే చెప్పారు, బాగానే ఉంది. అయితే పల్లెటూళ్ళకి వచ్చేటప్పటికి కొత్తగా అమ్మాయి కాపురానికి వచ్చిందంటే ఆ అమ్మాయిని చుట్టుపక్కల వాళ్ళు కానీ లేకపోతే బంధువుల్లో కానీ ఏదో ఒకటి చిన్న చిన్న మాట్లాడటం, అలా చేస్తావేంటి ఇలా చేస్తావంటే, మా ఇంట్లో అయితే ఈ ఆచారాలు లేవు, మీ ఇంట్లో అలాగే చేస్తారా, ఏదో సూటిపోటి మాటలు అనాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఇంటి వరకు అయితే అది. అలాగే ఆఫీసులో కూడా చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒకటి చులకనగా మాట్లాడటం చేయడం, బాధ అనేది ఒక్కలాగే ఉన్నా కానీ సమయాలు వేరు. అంటే అక్కడ అది ఇల్లు, ఇది ఆఫీసు, అంతే తేడా. బాధ అయితే ఒకటే కదా. వీటికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయంటారా? కరెక్ట్ అండి. ఇది కూడా పెళ్ళైన కొత్తల్లో ప్రతి ఆడపిల్ల ఫేస్ చేసే ప్రధాన సిచ్యువేషన్. ముఖ్యంగా మగపిల్లవాడు ఉన్నాడు అనుకోండి, పెళ్ళయింది అనుకోండి, పెళ్లికి ముందు ఆరే నా పెళ్ళి అవుతుందని వెళ్తాడు, శుభలేఖలు పంపిస్తాడు, వెళ్తాడు. వచ్చాడు అనుకోండి, మళ్ళీ రాగానే ఏదో 4 కొత్త డ్రెస్సులు వేసుకుని టక్ చేసుకుని మొహంలో కళగా వస్తుంది తప్ప ప్రత్యేకంగా తేడా ఏం కనపడదు. అదే ఆడపిల్ల పెళ్లికి వెళ్తోంది అంటే ముందు నుంచి ఒక 15 రోజులు సెలవు పెట్టుకుని ఆఫీసులో అవుతాయి, మామూలుగా ఇంట్లో అవుతాయి, వెళ్ళి రాగానే ఒక పరిపూర్ణత్వం, ఒక నిండుతనం. ఎప్పుడైతే అమ్మాయి మెడలో మంగళసూత్రము, కాళ్ళకి మట్టెలు, చేతులకు కొంచెం గాజులు, బొట్టు, అలంకరణ అంతా మారిపోతుంది. అప్పటిదాకా పెళ్లి కానంసేపు ఉన్న అమ్మాయి ఒక్కసారి పెళ్ళయి ఇంట్లోకి రావడం కానీ, అటు ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఎందుకంటే ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడే మారిపోతుంది ఆ విధానము, చూసే విధానము, ఆ అమ్మాయి యొక్క డ్రెస్సింగ్ అన్నీ మారిపోతాయి. ఎందుకంటే మెడలో మంగళసూత్రం, పెద్ద బొట్టు పెట్టుకోవడం, కొంతమంది ఇక్కడ బొట్టు పెట్టుకోవడము, ఆ తర్వాత కాళ్ళకి మట్టెలు, చేతుల నిండా గాజులు వెళ్ళేసరికి. సో ఆఫీసులో వెళ్ళంగానే కూడా వెంటనే తెలిసిపోతుంది పెళ్ళే వచ్చాక అని. ఏదో జోగ్గా సన్నిహితులు మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా మళ్ళీ మనం చెప్పుకున్నట్టు పట్టణాల్లో ఇదేం పట్టించుకోరు, కానీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎవరు పట్టించుకోరు. పల్లెటూళ్ళల్లో, చిన్న ఊళ్ళల్లో అందరి కళ్ళు అమ్మాయి మీదే ఉండడం, ఏదో మాట్లాడడం. మీరు అన్నట్టు మా ఇంట్లో ఇలా కాదే, మీ ఇంట్లో ఇలా చేశారేంటి, మేము ఇలా చేయం, ఇలా చేస్తే బాగుండేది అనడం. ఆ అమ్మాయికి కొంచెం ఎక్కడో గుచ్చుకుంటుంది, వాళ్ళకి బయటికి చెప్పుకోవడానికి మనిషి ఉండరు. ఇటువంటి దానికి ఒక చిన్న రెమెడీ అండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా మీ మనసులో బాధను అలా కొంచెం మనసులో పెట్టుకోండి. సెలవు రోజునాడు, ఏ సెలవు రోజునాడో ఏదో ఒక రోజునాడు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు గోరింటాకు తెచ్చుకోండి. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళని పరిచయం చేసుకున్నట్టు పిలవడము, చిన్న చిన్న పిల్లలైనా పర్లేదు, వాళ్ళకి పిలిచి గోరింటాకు పెట్టండి. ముఖ్యంగా సోమవారం పెట్టండి గోరింటాకు. 5గురికి, ఏ చిన్న పిల్లలు, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు, 2 గోరింటాకు పెడతాను అని కోన్ తెచ్చేసి, అంటే కొంతమంది సరదా పడతారు. మీకు కొంచెం పెట్టడం వచ్చి నేర్చుకుంటే గోరింటాకు 5గురికి పెట్టండి. అలాగా ఎవ్రీ 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వాళ్ళకి పిలిచి గోరింటాకు పెడుతూ ఉండండి. వాళ్ళ సంతోషం లెవెల్ బట్టి
ఆడవాళ్ళ మాటల వల్ల వీళ్ళ పదే బాధలు అవన్నీ తగ్గిపోతాయండి. ఇది శాస్త్రానికి రీజనింగ్కి అందదేమో కానీ చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. మళ్ళీ మళ్ళీ మనం చెప్తున్నాము, ఎందుకంటే మనం గత కొన్ని వారాలుగా ఈ ప్రోగ్రామ్స్ చేసుకుంటే చాలామంది చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఆశ్చర్యపోయి ఇదేంటి ఇంత సింపుల్ రెమెడీ ఉంటుందా, ఈ రెమెడీ వల్ల నిజంగా ఫలితం ఉంటుందా, ప్లస్ యంగర్ జనరేషన్ ఎలా మాట్లాడతారంటే దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి, మీరు ఎలా దీన్ని ప్రూవ్ చేయగలుగుతారు. ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూసిన చాలామంది పిల్లలు కూడా అడుగుతున్నారు నన్ను, దీనికి సైంటిఫిక్ ఎలా ప్రూవ్ ఎస్ దీనికి సైంటిఫిక్, ఇప్పుడు రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తే మీకు గర్భాశయం సమస్యలు తీరిపోతాయని గతంలో మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇలా గోరింటాకు పెట్టడం కూడా, ఎందుకంటే కారకత్వాలు అంటారు, ప్రతి గ్రహానికి కారకత్వం ఉంటుంది. గోరింటాకు కారకత్వం ఉంటుంది, ఆ వారానికి కారకత్వం ఉంటుంది, ఆడపిల్లలకు కారకత్వం ఉంటుంది. ఇలాగ మీరు ఒక 5 వారాలు పెట్టండి, ఓ సోమవారం పెట్టండి, మళ్ళీ గురువారం పెట్టండి, మళ్ళీ మంగళవారం పెట్టండి, ఇలా 5 వారాలు వాళ్ళకి గోరింటాకు పెట్టండి. డెఫినెట్గా మీ ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఉండే చిన్న 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 మాటల వల్ల మీరు పడుతున్న మానసిక బాధ తొలగిపోతుంది. ఇంకో చిన్న రెమెడీ ఏంటంటే, ఇది బయట వాళ్ళతో చేసేది. ఇంకో చిన్న రెమెడీ ఏంటంటే, ప్రతి నెల శివరాత్రి వస్తుంది, అదే మహాశివరాత్రి వస్తుంది కదా, శని త్రయోదశి వస్తుంది కదా, శనివారం వస్తుంది కదా, అటువంటి రోజునాడు మీ చిన్న ఊళ్ళల్లో శివాలయంకి వెళ్ళండి. శివాలయంకి వెళ్ళి భార్యాభర్తల్ని మీ ఇద్దరిని పేరు చెప్పుకుని గోత్రం చెప్పుకుని పరమేశ్వరుడు అభిషేకం చేయించుకోండి. అభిషేకం అయిన తర్వాత శివలింగాన్ని తుడుస్తారు, తుడిచి విభూతి రాసి అలంకరణ చేస్తారు, దాన్ని మజ్జిగం అంటారు. అలంకరణ చేసిన తర్వాత అక్కడ పెట్టిన పూలు ఏవో ఒక 2 పుష్పాలు తెచ్చుకుని దండం పెట్టుకుని మీ జడలో పెట్టుకోండి, ఇంటికి వచ్చేయండి. ఇలా చేయించుకోవడం వల్ల మాటల వల్ల వచ్చే బాధలు, సూటిపోటి మాటల వల్ల మనసు గాయపడడం తగ్గిపోతుంది. ఇవి ఈ గోరింటాకు, ఈ శివాలయ అభిషేకం, ఈ 2 చాలా చక్కటి రెమెడీలు అండి. మీరు అంటే శివాలయంలోంచి పూజారి ఇచ్చే పుష్పాలు తెచ్చుకోవద్దు అంటారు ఇంటికి? పక్కన అమ్మవారి పూజ చేసిందో తెచ్చుకోండి. ఇక్కడ శివాలయంలో అయిపోయిన తర్వాత పక్కన అమ్మవారు ఉంటారు కదా, అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారి కుంకుమార్చన చేస్తారు, ఒక పువ్వు తెచ్చుకోండి. లేదు అమ్మవారి పక్కన బొట్టు పెట్టుకుని తెచ్చుకోండి. అక్కడ అభిషేకం చేయించుకోవడం అన్నది ఇంపార్టెంట్. ఇలా చేయించుకోవడం వల్ల కూడా చాలా మంచి రెమెడీ ఇది. సార్ అంటే ఇప్పుడు భార్యాభర్తల విషయానికి వచ్చేటప్పటికి, ఏదో ఆయన ఆఫీస్ పని మీదో లేకపోతే ఈవిడ ఇంట్లో సమస్యలతోటో భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కూడా కొంచెం చిన్న చిన్న విషయాల్లో చిన్న తగాదాలు రావడం, లేకపోతే మనస్పర్ధలు రావడం అనేది సహజం, అది అన్ని ఇళ్లలో జరుగుతూనే ఉంటాయి. ఇలాంటి అపార్థాలు చేసుకోవడం కానీ, గొడవలు రావడం కానీ, ఇలాంటి విషయాల్లో వాళ్ళిద్దరూ మళ్ళీ ఒక మాట మీదకి రావాలంటే వాటి గురించి ఏమన్నా పరిష్కారం ఉందంటారా? ఉంటుందండి. ఎందుకంటే మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు ఒక స్త్రీ ఒక ప్రాంతంలోకి, కొత్త ప్రదేశంలోకి వచ్చాక పొద్దున్న లేవగానే ఇల్లు వాతావరణము, ఇల్లు వాతావరణం అనగానే పగల యాక్టివిటీస్ తన చుట్టూ అందరూ ఉంటారు. ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు, పని వాళ్ళు, లేకపోతే పల్లెటూళ్ళలో అయితే వీధిలో వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు ఉంటూ ఉంటారు. అదైపోయిన తర్వాత సరే పట్టణాల్లో ఆఫీస్కి వెళ్ళే విషయం కాసేపు పక్కన పెడదాము. ఆ తర్వాత మధ్యాహ్నం అయిపోయిన తర్వాత ఇంట్లో అత్తగారు, ఆడపడుచు వాళ్ళే ఉంటూ ఉంటారు. అదైపోయిన తర్వాత ఇంకా సాయంత్రము, తర్వాత రాత్రి భార్యాభర్తలు కొంచెం ఏకాంతంగా ఉన్నప్పుడు ఈ రోజుల్లో ఏమవుతుందంటే, ఇది పట్టణవాసులకు కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఉండేది వీళ్ళిద్దరే, విపరీతమైన ఒత్తిడిలో ఉన్నారండి అందరూ. అవును, అటు వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, హడావుడి అంతా, వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేయడం ఒక ఎత్తు అయితే, మళ్ళీ ఈ అమ్మాయి కొత్త ప్రదేశానికి రావడం, అత్తమామల మధ్యలో ఉండడం, అదంతా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం అప్పుడు ఇప్పుడు మారలేదు. నీకు ఏప్రిల్ 1వ తారీఖు నాడు పెళ్ళైంది అనుకోండి, మార్చి 30వ తారీఖు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఏప్రిల్ 2వ తారీఖు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి తేడా లేదు. ఒత్తిడే. సరే నువ్వు రోజు వెళ్తావు వస్తావు, కానీ అమ్మాయి పరిస్థితి అలా కాదు. మార్చి దాకా అమ్మ దగ్గర ఉన్న అమ్మాయి ఏప్రిల్లో ఇక్కడికి వచ్చేసి ఇక్కడ తన ఉద్యోగం చేసుకుంటూ, ఏదో పెళ్ళి అంటే 10 రోజులు సెలవు ఇస్తారు తప్ప ప్రెషర్స్ అవేం పోవు కదా. 10 రోజులు ఆ హనీమూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఉద్యోగం వెళ్ళిపోవాలి. ఉద్యోగం వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి రాగానే అమ్మ దగ్గర ఉంటే, ఎంతైనా ఆడపిల్ల అమ్మ దగ్గర ఉందనుకోండి, ఆ రోజు తనకి ఎలా రిలాక్స్డ్ గా ఉంటుంది, అమ్మ చూడు అంటే. కానీ ఇక్కడ అలా కాదు, ఇంటికి రాగానే తన పని, తన బాధ్యతలు పెరుగుతాయి. ఇంటికి రాగానే తను ఇమీడియట్ గా అటెండ్ అవ్వాల్సిన పనులు ఉంటాయి. ఎంతైనా కొత్త చిన్నపిల్లలు, వయసు అని కాదు కదా ప్రధానం. అటువంటి పరిస్థితి టక్కనే ఆ ఆవేశంలోనో, లేకపోతే ఆ ఫ్రస్ట్రేషన్లోనో, ఆ అలసట్లోనో ఏదో మాట అనేస్తారు. ఆ మాట ఈ అమ్మాయి కూడా అంత అలసిపోయి ఉంటుంది ఆ టైంకి. ఆఫీసులో ఆ హస్బెండ్కి ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో గొడవలు వస్తాయి, ప్రెషర్ వస్తుంది, ఆ కోపం ఇంటి దగ్గర చూపిస్తారు. తను ఈక్వల్గా అలసిపోయి ఉంటుంది, ఈక్వల్గా ప్రెషర్, ఈక్వల్గా జర్నీ చేసి వస్తుంది. అటువంటి టైంలో
చాలా ఇలా డిస్టర్బ్ అవుతారండి వాళ్ళ అవును. జీవితాలు. చాలా విషయాల్లో మనం మ్యారేజ్ కౌన్సిలింగ్లో కానీ చాలా చోట్ల చూస్తే ముఖ్యంగా రాత్రి 8 తర్వాత పొద్దున 6 లోపల వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే మాటల్లోనే గొడవలు ఏర్పడుతున్నాయి. పగలల్లా అంత మాట్లాడుకోవడం సమయం ఉండదు. ఇక్కడ మీకు చాలా చక్కటి పరిష్కారం అండి. జ్యోతిషంలో చంద్రమా మనసో జాత అంటారు. అంటే చంద్రుడు మన మనస్సుకి ప్రతిరూపం. చంద్రుడి యొక్క వృద్ధి బట్టి, క్షయాన్ని బట్టి, ఆటుపోట్లు సముద్రాలు ఎలా మారుతూ ఉంటాయో మన మానసిక పరిస్థితి కూడా అలాగే మారుతుంది. అంటే శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి చెందుతున్నప్పుడు, లేకపోతే అమావాస్య ముందు చంద్రుడు డౌన్ అవుతున్నప్పుడు, ముఖ్యంగా ఆడవాళ్లలో ఒకవేళ అది వాళ్ళ యొక్క మంత్లీ సైకిల్తోనూ కపుల్డ్ అయినప్పుడు, వాళ్ళల్లో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పు వల్ల వాళ్ళ మనసు చాలా బాధపడిపోతూ ఉంటారు. అది మగవాళ్ళు కొంచెం తక్కువ అర్థం చేసుకుంటారు. ఏదో మాట అనేసాం కదా, ఈ మాటకి ఎంత బాధపడాలా అంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. ఇక్కడ నిజం ఇది. సో ఇటువంటి వాళ్ళకి మన పూర్వకాలంలోనే వాళ్ళు పెట్టారు. పూర్వకాలంలో ఉంది ఏంటంటే ఇక్కడ తెలుపు రంగు అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు అటువంటి భావన కలిగింది ఒక ఆడపిల్లకి, ఇలా నా మనసు బాధపడింది, ఏం చెయ్యాలి, ఇలాంటి సన్నివేశాలు మళ్ళీ మళ్ళీ మా ఇంట్లో జరగకూడదు అనుకునేట్టయితే ఒక సోమవారం నాడు మంచి బియ్యం తీసుకొని కడిగి నానబెట్టి ఆరబెట్టి ఆ తర్వాత ఆ బియ్యంతో చక్కటి పాయసం వండండి. ఎంత బియ్యం తీసుకోవాలి? మీకు కొలత ఏం లేదు. మీ ఇంట్లో మీ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంత కొంచెం పాయసం వండి ఇంత పాయసాన్ని ఆవుకు పెట్టండి. ముందు చిన్న దొప్పలో వేసి పక్కన తీసుకెళ్ళి ఆవుకు పెట్టండి. తర్వాత మీ కుటుంబ సభ్యులు తినండి. అలాగే ముఖ్యంగా సోమవారం నాడు తెల్లటి కలువ పూలు దొరుకుతాయి. పల్లెటూళ్ళు అక్కడ దొరుకుతుంటాయి. ఇప్పుడు కూడా మార్కెట్లో దొరుకుతాయి. కలువ పూలు 2, 3 తెచ్చుకుని అమ్మవారికి పూజ చేయండి. చక్కటి అంటే మిల్క్ వైట్, మన అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తారు చూసారా, అంటే చక్కటి వైట్, ప్యూర్ వైట్ తెల్లటి బట్టలు ధరించండి. మంచి తెల్లటి బట్టలు ఇంక్లూడింగ్ హ్యాండ్ కర్చీఫ్ దగ్గర నుంచి, తెల్లటి హ్యాండ్ కర్చీఫ్, తెల్లటి దుస్తులు, మెరిసిపోతున్నట్టు చక్కగా ప్రశాంతంగా ప్లెజెంట్గా ఉండే తెల్లటి డ్రెస్ వేసుకోండి. తెల్లటి హ్యాండ్ కర్చీఫ్ పెట్టుకోండి. కొన్ని మీకు గమనిస్తారు, ముఖ్యంగా ఆంధ్రాలో తక్కువ కానీ బాంబేలో దేవీ నవరాత్రులు వచ్చాయనుకోండి, దసరా నవరాత్రులు పేపర్లోను పాంప్లెట్లోను టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా ఏ రోజు ఏ డ్రెస్ కోడ్ వేసుకోవాలని వేసేస్తారు. సోమవారం తెలుపు, మంగళవారం ఎరుపు అని అన్ని పేపర్లోను బస్సుల మీద మొత్తం ఆ బొంబే మహానగరం అంతా ఆ డ్రెస్ కోడే వెళ్తారు. ఈవెన్ మగవాళ్ళు కూడా షర్ట్లు వేసుకుంటారు, ఆడవాళ్ళు అదే రంగు చీరలు కట్టుకోవడము చేస్తూ ఉంటారు. డ్రెస్ కోడ్ అంటారు. ముఖ్యంగా దసరా నవరాత్రులు చేస్తాం మేము, అక్కడ బొంబాయిలో ఉన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళం. కాబట్టి మీరు ఆ రోజు తెల్లటి డ్రెస్, చక్కటి తెల్లటి చీర, కుదిరితే మంచి తెల్లటి గాజులు, బొట్టు, తెల్ల హ్యాండ్ కర్చీఫ్ అవన్నీ వేసుకోండి. అది ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందండి. అయిపోయిన తర్వాత ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, పూర్వకాలం పెళ్లిళ్ళకి సోమవారం తెలుపు. మీకు పూర్వకాలం పెళ్లి అనగానే ఏం చెప్తారు గుర్తుందా? ఏం చదివించారు? అమ్మాయికి మంగళసూత్రం, ఇన్ని కాసులు బంగారం, వెండి కంచం, వెండి గ్లాసు అనుకోవడం పరిపాటి కదా. ప్రతి పెళ్లిలో ఉన్నవాడైనా లేకపోతే వెండి కంచం, వెండి గ్లాసు ఇస్తారు, వెండి ప్లేటు. ఎందుకు? దీనికోసమే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడానికి, మాటలలో వీళ్ళ మనసు గాయపడకుండా ఉండడానికి. ఏం లేదు, మీ హస్బెండ్ మీరు భోజనం చేసేటప్పుడు ఆయనకి రోజు వెండి ప్లేట్లో వెండి కంచంలో భోజనం పెట్టండి. వెండి కంచంలో పెట్టండి, వెండి గ్లాస్ ఇవ్వండి. వెండి గ్లాస్ అంటే ఈ రోజుల్లో ఏంటంటే మనం తినేసి సింక్లో పడేసి పనమ్మాయి మీద పెట్టుకుని వెళ్ళిపోతే ఈ వెండి కంచాలు అవి మనకు లాకర్లో ఉంటాయి తప్ప ఇళ్లలో ఉండవు. కానీ మీరు పల్లెటూళ్ళలో గమనించండి, ఇంటి పెద్దవాళ్ళకి భోజనం పెట్టేప్పుడు పెళ్లి కొడుక్కి వెండి కంచం గ్లాస్ ఇవ్వడం వెనక ఎంత అర్థం తెలియదు. అంటే వాళ్ళు ఏదో స్టేటస్ కొద్ది వాళ్ళు అల్లుడికి మేము ఇది ఇచ్చామని చెప్పుకోవడం తప్ప మీరు బంగారాలు ఎంత పెట్టినా వెండి కంచం, వెండి గ్లాసు, అది ఆ పడికట్టు పదం అలా వచ్చేస్తుంది. ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. దానిలో మధ్యలో చిన్న బంగారం పువ్వు వేయించి వెండి కంచం, వెండి గ్లాసు మామగారు ప్రత్యేకంగా చదివించి బ్రాహ్మణ చేత చదివింపజేసుకుని వీడియో తీయించుకుని ఇస్తారు. అది మనం ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో, మనం ఈ స్పీడ్ యుగంలో తీసుకెళ్ళి లాకర్లో పెట్టుకుంటున్నాం. కాదండి, ఏ ఇంట్లో అయితే ఇంటి యజమాని వెండి కంచంలో భోజనం చేస్తూ వెండి గ్లాసు పెట్టుకుంటారో ఆ ఇంట్లో మనస్పర్ధలు రావు. ఇది ప్రూవెన్ అండి, ఇది ఆస్ట్రాలజికల్గా ప్రూవెన్. ఇది మా సింపుల్ రెమెడీస్లో మా గురువు గారు ఎంతో మందికి చెప్తారు ఈ విషయం. ఇవన్నిటికి వెనకాల సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. కానీ మనం ఇక్కడ ఏంటి, 6TV ప్రేక్షకులు, సామాన్యుడు ఆరో ప్రాణం అని చెప్పుకుంటున్నాం. అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు చేసుకునేందుకు వీలుగా ఉండే రెమెడీ ఇది.
ఇంచుమించు ఈ రోజుల్లో పెళ్లిళ్ళు అయ్యేసరికి అందరింట్లోనూ వెండి కంచం వెండి ప్లేటు ఉంటుంది. సార్ అయితే మీరు అందరి ఇంట్లో ఉంటుంది అంటున్నారు కానీ ఒకవేళ లేని పరిస్థితిలో ఏం చేయాలి నాకు అదొక్కటి కూడా చెప్పండి. లేని పరిస్థితులు కనీసం చిన్న వెండి ప్లేట్లో పెట్టండి. ఆయన కంచం పెట్టినప్పుడు పక్కన చిన్న వెండి ప్లేట్లో ఇంత పాయసము అన్నము పెట్టండి. నేను ఆల్టర్నేట్ ఏదైనా చెప్తారనుకున్నా మళ్ళీ అక్కడ కూడా అంటే ఇది వెండి చంద్రుడి కారకత్వం అండి. వెండి మనస్సు, తెలుపు, కలువ పూలు, మనస్సు యొక్క సున్నితత్వము ఇవన్నీ చంద్రుడి కారకత్వాలు. కాబట్టి ఇంకా ఇది ఈ మాత్రం కారకత్వంలో మనం చేసుకోవాలి. చేసుకుంటే వెండి కంచంలో వాళ్ళకి భోజనం పెట్టడం, ఇద్దరు కలిసి వెండి కంచంలో తినండి. తినడం వల్ల అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. అందుకని మీరు గమనించండి, ఇప్పుడు ఏదో నేను చెప్పాను ఇక్కడ కాదు, పూర్వకాలంలో చూడండి, ఎక్కడే ఉన్నా ఇంటి యజమానికి పెట్టేటప్పుడు ఒకే స్థలంలో భోజనం పెడతారు. ఇంటి యజమానికి 4-5 మగవాళ్ళు వచ్చినా సరే ఆ పీటలు వేసి డైనింగ్ టేబుల్ వేసి ఆయన ప్లేస్ మీరు ఇటు కూర్చోండి అంటారు. అక్కడ వెండి కంచం పెడతారు, వెండి గ్లాస్ పెడతారు, ఆయన కంచం ఆయనకే. ఇలా ఒక భార్య తన భర్తకు అలా పెట్టడం వల్ల అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. చాలా బాగా పవర్ఫుల్ రెమెడీ అండి ఇది. దీని వెనకాల తార్కికాన్ని అని ఆలోచించకుండా ఇది చెయ్యండి. డెఫినెట్గా ఆడవాళ్ళకి మనస్సుకు స్వాంతన కలుగుతుంది. ఏ భర్త తొందరపడి మాటని మనస్సు గాయపరచడు. నమ్మి విశ్వాసంతో చేయండి. హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏదండి, మన ఋషులు చెప్పినవి, మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి రెమెడీ వెనకాల ఏదో రీజనింగ్ ఉంటుంది. గోరింటాకు పెట్టడం అంటే ఏదో గోరింటాకు కోన్తో పెట్టేయడం కాదు. పూర్వం గోరింటాకు కోసుకొచ్చి రుబ్బి చేతికి పెట్టేవారు. గోరింటాకు కారకత్వం వేరు, ఆకు కారకత్వం వేరు, రుబ్బిన తర్వాత సోమవారం నాడు గోరింటాకు పెట్టుకోవడం కారకత్వం వేరు, వెండి కంచం కారకత్వం వేరు. ఇవన్నీ భార్యాభర్తల మధ్య ఒక అనుకూలమైన దాంపత్యాన్ని, ఇద్దరు మనసులు ఒకటే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే 6 అడుగుల అబ్బాయి 5-9 అబ్బాయి కాదండి. నీ మనస్సు నా మనస్సు ఒకటే. పూర్వం రామాయణం చదివితే చెప్తారు, పెద్ద పెద్ద ప్రవచనకర్తలు చాలా చక్కగా చెప్తారు. ఏంటి, రామాయణంలోట సీత అనంగానే రాముడు ఆవిడ అర్థం చేసేసుకునేది ఆయనకి ఏం కావాలి అని. అంతే, ఇది కావాలని ఎప్పుడు అడిగేవాడు కాదు, ఏం కావాలని ఆవిడ అడిగేది కాదు. సీత అనగానే ఆ ఉచ్చారణలో ఆయనకి ఏం కావాలి అని చెప్పి చేసేవారు. అది అన్యోన్యత అంటే, తన మనసు ఎరిగి నడుచుకోవడం. ఈయన మనసులో ఏమనుకుంటున్నాడో ఆవిడికి తెలుస్తుంది, ఆవిడ మనసులో ఏమండి అని పిలవంగానే ఆ పిలుపు బట్టి అర్థమైపోతుంది. అది ఒంటింట్లోకి రమ్మని పిలుస్తోందా, లేకపోతే ఏదైనా సరుకు గురించి పిలుస్తోందా, లేకపోతే సహాయం చేయడం పిలుస్తోందా అని అర్థమైపోతుంది. అంత అన్యోన్యత డెవలప్ అవ్వాలంటే ఈ వెండి కంచం రెమెడీ చాలా పవర్ఫుల్ అండి. నమ్మి విశ్వాసంతో చేసుకుంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. సార్, అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసం వెండి కంచంలో భోజనం చేస్తే బాగుంటుంది అన్నారు. సరే, అక్కడికి వాళ్ళు ఎలాగో వాళ్ళ కష్టాలు వాళ్ళ తిప్పులు వాళ్ళు పడతారు, వదిలేద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే ఆడపడుచులు, ఏ అమ్మాయి అయినా ఇంటికి వచ్చేటప్పటికి ఆడపడుచులు ఉండడం కామన్. అది అంటే అన్నదమ్ముల పిల్లలైనా కావచ్చు, సొంత ఆడపడుచులైనా కావచ్చు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళైతే వేరే విషయం, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతారు, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఇంట్లోనే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు ఉన్నారనుకోండి, కాస్త కొంచెం అమ్మాయికి ఇబ్బందికరమైన విషయమే కదా ఇది. అంటే వాళ్ళ నుంచి అత్తగారు కానీ ఆడపడుచులు కానీ వీళ్ళ నుంచి ఏమన్నా మాట పడకుండా ఉండాలంటే, ఆ అమ్మాయి మంచిగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? దానికి కూడా ఏమైనా పరిష్కారం ఉంటుందంటారా? చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. చెప్తే మీరు ఇంతేనా అనుకుంటారు. చాలా చక్కటి పరిష్కారం ఉంటుంది. వెరీ వెరీ సింపుల్ రెమెడీ. ఎందుకంటే మళ్ళీ ఇంట్లో రాగానే ఇద్దరు డిఫరెంట్ ఆడవాళ్ళు, అత్తగారు ఉంటారు, పెళ్లి కానీ ఆడపడుచు ఉంటారు. ఒక్కొక్కప్పుడు తోడికోళ్ళు ఉండే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి మాట రాకుండా ఉండాలి. వీళ్ళ మధ్య మాట విషయం పక్కన పెట్టండి, అన్యోన్యత కలవాలి. భార్యాభర్త అంటే అభిప్రాయాలు కలుస్తాయి. ఈ ముగ్గురుతో మనసులు కలవాలి, పొరపచ్చాలు లేకుండా. ఎందుకంటే భావిగా నెక్స్ట్ 30-40 ఏళ్ళు ఆ జీవితం వాళ్ళతో గడపాలి. ఆడపడుచుకు పెళ్ళి ఇంకో 4-5-6 ఏళ్ళ దాకా అమ్మాయికి పెళ్ళి అవ్వాలి. అమ్మాయి వెళ్ళాక తోడుకోడలతో ఉండాలి, అత్తగారితో ఉండాలి. అభిప్రాయ భేదాలు రాకుండా, పొరపచ్చాలు రాకుండా కలిసిపోవాలి. ఇక్కడ కలిసిపోయి ఉండాలి అనడానికి చక్కటి రెమెడీ ఉంది. ఈ రెమెడీ చెప్పే ముందు ఒకటి చెప్తాను మీకు. పూర్వకాలం పల్లెటూళ్ళలోనూ ఇప్పటికీ చిన్న ఊళ్ళలో, సిటీలో కూడా చేస్తున్నారు ఈ మధ్య. చూడండి, ఒక పెళ్ళైన అమ్మాయి మరునాడు పొద్దున్నే లేచి వచ్చి అందరింట్లోనూ అక్కడ వీధిలో వాళ్ళకి తాంబూలం ఇస్తుంది. పువ్వు తాంబూలం, పండు తాంబూలం అంటూ ఉంటారు. అంటే ఏం లేదు, పొద్దున్నే ఒక 5 ముత్తైదులకు అమ్మాయి పొద్దున్నే స్నానం చేసి బయటకు వచ్చి 5 తాంబూలాలు తీసుకుంటుంది. ఆ వీధిలో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి వచ్చేస్తుంది. అలా ఒక ఏడాది పాటు ఇస్తారు. చాలా ఇది ఒక పువ్వు తాంబూలం, పండు తాంబూలం అంటారు దీన్ని.
365 రోజులు ప్రతిరోజు ఇస్తూ రావడం, బొట్టు పెట్టడం, తాంబూలం ఇచ్చేయడం, వెళ్ళిపోవడం. ఇంకేం కబుర్లు గిబుర్లు ఏముండవు 5 ఏళ్ళకి. ఇది ఎందుకు పెట్టారు? ఇక్కడ ఒక రెమెడీ ఉందండి. ఒక తాంబూలం తీసుకోండి. జస్ట్ తాంబూలం అంటే అక్కడ 2 తమలపాకులు ఒక్క పెట్టుకోండి. ఒక్క మెంతి గింజ ఒకటి తీసుకోండి, దానిలో పెట్టండి. దేవుడి దగ్గరికి వెళ్ళి అత్తగారు ఉంటారు కదా అక్కడ, అత్తగారు ఆడపడుచు ఓ 3 తాంబూలాలు రెడీ చేయండి. అక్కర్లేదు, ఏమక్కర్లేదు. ఈ 2 తమలపాకులు ఒక్క చాలు. ఇంట్లో అరటిపండు ఉంటే పెట్టుకోండి, ఏదైనా పండు ఉంటే పెట్టుకోండి. ముఖ్యం ఏంటంటే ఒక మెంతి గింజను దానిలో పెట్టుకోండి. మీ దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక క్షణం, మా ఇంట్లో మేము ముగ్గురం ఉంటాము, మా ముగ్గురు మధ్య ఏ రకమైన మనస్పర్ధలు రాకుండా ఒకళ్ళనొకళ్ళు చక్కగా అర్థం చేసుకుంటూ ఒక స్వీట్ హోమ్ లాగా మా ఇల్లు ఉండాలి. అంటే మగవాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఉద్యోగం వెళ్తారు, అది కాసేపు పక్కన పెట్టినా ఇంట్లో ఉండేవాళ్ళ విషయంలో పొద్దున 11 గంటల నుంచి రాత్రి 6:30, 7 దాకా వీళ్ళే కదా ఇంట్లో ఉండేది. వీళ్ళిద్దరి మధ్యలోనూ చక్కటి వాతావరణం ఉందనుకోండి, ఇల్లు చాలా స్వీట్ హోమ్గా ఉంటుంది. మా మధ్య ఏ రకమైన పొరపచ్చులు రాకూడదు అని చెప్పి అత్తగారికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేయండి, తోడికోడలకు బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చేయండి, వాళ్ళ చేత మీరు తాంబూలం తీసుకోండి, రోజు చేయండి. ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ. బయటికి వెళ్ళి పువ్వు తాంబూలం, పండు తాంబూలం అని వాళ్ళకి ఇవ్వడం ఒక వ్రతము, నోము పరంగా వాళ్ళు చేస్తున్నా, ఇంట్లో ఆడపడుచుకి అత్తగారికి ఒక్క తమలపాకు, ఒక మెంతి గింజ బొట్టు పెట్టేసి ఆవిడకి ఇచ్చేయండి, అంతే. వాళ్ళిద్దరి మధ్యలో ఎంతో అన్యోన్యత పెరుగుతుందండి, చాలా బాగా పెరుగుతుంది. ఇది ఒక చాలా మంచి పవర్ఫుల్ రెమెడీ. ఇది చేసుకోవడం వల్ల కూడా బాగుంటుంది. అలాగే మనకి చిన్న ఊళ్ళల్లో మన ఇంటి దగ్గర మీరు గమనిస్తే కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఏం చేస్తుంది, పొద్దున్నే ఒకసారి ఇంటికి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్తుంది. ఏ రామాలయంకో, కోదండ రామాలయం గుడికో ఎక్కడికో వెళ్తుంది. అక్కడ ఏముంటుంది, గుడిలో ఒక మర్రి చెట్టు, వేప చెట్టు ఉంటుంది. మర్రి చెట్టు, వేప చెట్టు ఉంటుంది, దాని చుట్టూ చప్టా కట్టుంటారు. అక్కడేమో అప్పుడప్పుడు కొంచెం నాగప్రతిష్ఠలో పెడుతూ ఉంటారు. వేప చెట్టు ఉంటుంది, అక్కడ పక్కన శివలింగం ఉంటుందో నీళ్లు ఉంటాయి. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు పొద్దున్నే గుడికి వెళ్ళడము, కుదిరితే వీళ్ళవి కుదిరిన వాళ్ళకి వాళ్ళ కాలనీలో ఎక్కడ ఏ గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళడము. అక్కడ చిన్న రాగి గ్లాసులు పెడుతూ ఉంటారు. ఒక చిన్న గ్లాసు నీళ్లు తీసుకోండి, అశ్వత్థ వృక్షం చూడండి, అశ్వత్థ నారాయణుడు అంటారు విష్ణుమూర్తిని. అక్కడ ఇవి నాగప్రతిష్ఠ చేసిన కూడా పాము పెడుతూ ఉంటారు బొమ్మలు. దాని చుట్టూ 4 ప్రదక్షిణలు చేయండి. ఒక చెంబుడు నీళ్లు ఆ చెట్టు మొదట్లో పోయండి. పోసి ఒకసారి అశ్వత్థ నారాయణకి దండం పెట్టుకోండి. మా కుటుంబం చక్కగా ఏ పొరపచ్చ లేకుండా మా ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండాలి. 3 ప్రదక్షిణాలు చేసి ఇంటికి వచ్చేయండి, ఖచ్చితంగా ఉంటుంది. మీరు గుర్తుంటే మనం సంతానం విషయంలో కూడా ఈ చెట్టుకు ప్రదక్షిణ చేసుకోమని చెప్పాం. ఇవన్నీ ఇన్బిల్ట్ అండి మన కల్చర్లో. మన కల్చర్లో ఇవన్నీ ఋషులు పెట్టారు. ఈ జీవన విధానం చేసుకోవడం వల్ల ముందు పెళ్ళవగానే అలా దేవాలయం దర్శనం చేసుకుని, పొద్దున్నే ఒకసారి ప్రదక్షిణ చేసుకుని, దండం పెట్టేసుకుని వచ్చేసి ఇంటికి వచ్చి ఇంట్లో మామూలుగా సంసార జీవితం వాళ్ళతో ఇంట్లో రొటీన్ చేసుకుంటున్నారు అనుకోండి, ఆ వాతావరణమే మారిపోతుంది ఇంట్లో. పొద్దున్నే కోడలు అలా బయటకు వెళ్ళి దేవుడి దండం పెట్టుకు వచ్చింది అనుకోండి, శుచిగా వెళ్తుంది. దేవుడి గుడికి వెళ్ళాలంటే శుచిగా వెళ్తుంది. ఒక చక్కటి సంప్రదాయం, గౌరవప్రదమైన వస్త్రధారణ వేసుకెళ్తుంది. బయటకు వెళ్ళేటప్పుడు ఇంటికి రాగానే ఆ టైంకి భర్త ఉద్యోగానికి, ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇటువంటి స్థితిలో భార్యను చూశారనుకోండి, ఎందుకు రిటైట్ అవుతారు? రిటైట్ అవ్వరు. రిటైట్ కాకుండా ప్రేమగా వెళ్ళొస్తాను ఆఫీస్కి, లేకపోతే బయటికి వెళ్తున్నాను అని చెప్తారు. వీళ్ళు 2 జాగ్రత్తగా చెప్తారు. అంటే జీవనం డే అలా ప్రారంభమవుతుంది. అక్కడ ఆ చెట్టుకి ప్రదక్షిణ చేసి ఇంటికి రావడము, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అత్తగారికి ఆడపడుచుకి తాంబూలం ఇచ్చుకోవడము, ఇందాక మనం చెప్పి వెండి కంచంలో భోజనం పెట్టడం, ఈ రొటీన్ ఫాలో అయితే చాదస్తము, తప్పు, ఇప్పుడు వాళ్ళని ఎవరు చేస్తారు, ఈ మాటలు కాసేపు పక్కన పెట్టి చేసి చూడండి. జీవితం 70 ఏళ్ళు 80 ఏళ్ళు వైవాహిక జీవితం ఎంతో ప్రశాంతంగా గడిచిపోతుంది. నమ్మండి, నమ్మి విశ్వాసంతో చేసుకోండి. వాళ్ళ జీవితాలు చాలా అన్యోన్యంగా సాగుతాయి. పెళ్ళైన అమ్మాయి అత్తవారి ఇంట్లో చక్కటి సంసారం సాగించడానికి చక్కటి పరిష్కారాలు చెప్పారు. ధన్యవాదాలు రవిసుందర్ గారు. నమస్తే అండి. పెళ్ళైన దంపతుల్లో చిన్న చిన్న తగాదాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఇలాంటి వాటికి పరిష్కారాలు ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఇంకా అలా నడుస్తూనే ఉంటాయి. ఇలాంటి విషయాలు మరికొన్ని తెలుసుకుందాం వచ్చే వారం ఎపిసోడ్లో. చూస్తూనే ఉండండి 6 టీవీ, ఇది సామాన్యుడి ఆరో ప్రాణం.